ముందుగా రాజేంద్ర రెడ్డి గారు, మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా? ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే, ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం. ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో, అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా కమింగ్ 10 years మీరు లాస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 yearsలో వస్తుందా రికరింగ్ మనకు? ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి, దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్? ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇవన్నీ కూడా వీ యాక్చువల్లీ టైడప్ విత్ ఎవరితో? టైడప్ విత్ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, వాళ్ళ ప్రయారిటీస్ చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు. మేము 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలు చేస్తే 1,80,000 కోట్లు 50% 1 yearలోనే చేయడం జరిగింది, ఒక్క సంవత్సరంలో. పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది? డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుందండి? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే విడిపోయి వచ్చాము. మద్రాసు నుంచి వచ్చాము, నష్టం జరిగింది. హైదరాబాద్ డెవలప్ చేసాము, బయటకు వచ్చాము, నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా, దానిపైన ఖర్చు పెట్టడం నిరర్థకంగా ఎలా కనపడుతుంది మీకు? ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, భాగాలు పోతారు ఏదో రోజు, ఏ కారణం వలనో. భాగాలు పోయినప్పుడు ఒకరికేమో వ్యాపారం వస్తుంది, ఒకరికి వ్యవసాయం వస్తుంది. సిమిలర్ అనుకోండి. ఇప్పుడు వ్యవసాయం వచ్చిన తమ్ముడు కానీ, అన్న కానీ మళ్ళీ కోలుకొని ఒక స్థాయికి రావాలంటే ఇమ్మీడియట్గా తన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడా, లేదా తను వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తాడా, లేదా ఇంకొక మార్గాన మన ఇన్కమ్ పెంచుకునే దానికి చూస్తారా, లేకుంటే పెద్ద బంగ్లా కట్టుకుంటారా? కేర్ ఆఫ్ అయితే ఉండాలిగా. అంటే రాష్ట్రం అంటే ఏంటి అంటే క్యాపిటల్ అయితే కనపడాలి. అక్కడ మనం చూడాల్సినది, మనకు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే, ఒక నగరం కట్టమనే. రాజధాని నగరం కట్టమని అయితే ఇవ్వలేదు కదా. మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది. కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట, అమరావతి మీద. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది. దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతారంటే, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ బాగుంది. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో, ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము 1,00,000 కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి పోవాలనేది ప్రశ్న.